విజయ్ అభి అంటే మనోడు చేస్తే అది హిట్ అంటే మంచి కప్పులు కొడతాడు, ఈ మధ్య విన్నర్ అయ్యారా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు. జానులిరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా, లేకపోతే నువ్వు చేసావా? లేదు అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒక ఆయన ఉండేవాడు. అతను ఏమని అడిగా నేను, అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడు రా అని. నాకేంటంటే బాయ్స్ చేయడమే ఇష్టం, కొరియోగ్రఫీ. ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికి నువ్వేమి ఇది చేయలేదా, లైక్ కొరియోగ్రఫీ ఏమి చేయలేదు? చేశాను. విన్నర్ అవ్వలేదు. అదే దానికి ఫస్ట్ విన్ కదా చెప్పిన. సో మీ రాజీ ఫోను ఇంటర్వ్యూ చూసుకో. సో అట్లాగా ఏది మన జానులిరి అట్లా నాకు చరణ్ సాయి అబ్బాయి కంఫర్ట్. అమ్మాయితో నాకు కొరియోగ్రఫీ చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు, అయ్యి చాలా తట్టంగా ఉంటది. అబ్బాయి దమ్ముకు అడిగేదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తాడు. కంఫర్ట్ కూడా నేర్పించేదానికి ఏదైనా ఫ్రీగా ఉంటది. సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు. లేదు మణికంఠ లేదు రావదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళు ఎవరయ్యా స్వామి వేరే వాళ్ళు అని. సర్లే నేను అసలు సీజనే చేయను వదిలేండి అని అయిపోయా. చేయలే ఆ సీజన్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు, ఇలా మాట్లాడాలి, ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి అని. ఎవరు అని అంటే రా అన్నారు. వచ్చిన తర్వాత జానులిరి అన్నారు. జానులిరి నేను చేయను ఆమె ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే, లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడు అంటే ఈ చూసానులే అని అన్నా. ఈవిడే అని అన్నారు. ఓహో ఈవిడే జానులిరి, ఫేస్ గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్నా. ఓకే డన్ అని చెప్పగానే ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట. సో పలానా ఒక 2-3 మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే అభి మాస్టర్తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది. ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ షెడ్యూల్ నుంచి మళ్ళీ జానులిరితో సాంగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది. అబ్బాయితో డాన్స్ వేయలేను నేను, అబ్బాయి పెట్టద్దు అది ఇది అంటుంది. నాకు ఇంకా చిరాకు వచ్చింది. నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రా సామి అంటే. అమ్మాయిని ఇచ్చారు, మళ్ళీ ఈవిడేమో నాకు ఇన్ని చెప్తుంది. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి ఇది చేయొద్దు ఇది వద్దు అని చెప్పకూడదు అన్న, ఎందుకంటే ఆ థాట్ పోద్ది. ఇప్పుడు నాది కన్నె పిల్ల కలలే అని ఈ స్టెప్ ఫేమస్. ఇప్పుడు పక్కన ప్రసాద్ గారు ఉన్నాడు, అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న, ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడు అనుకో. నేను చేంజ్ చేస్తాను అనుకో, అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా, ఒక హైలైట్ పోయింది అక్కడ. సో నేను అట్లా మళ్ళీ ఇప్పుడు ఆపొద్దు అని అంట. నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు, అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగాల ఇంకా వద్దని వెళ్ళిపోయి మణికంఠ అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నాకు అమ్మాయి వద్దు, నాకు అమ్మాయి సెట్ అవ్వదు. ఫస్ట్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా, అది సెకండ్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి. అమ్మాయి వద్దు అది ఇది అంటే, అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలరా మనం, మన బాధ్యత అది ఇది అని చెప్తే సర్లే అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను. ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ కూడా మాట వినింది. ఓకే అర్థమైంది, మాట వినింది. ఫస్ట్ సాంగ్ హిట్, శనగసేల సాంగే కొట్టాము. ఇంకా అది హిట్. ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా, ఇంకా మనం ఇంకా కావాలని కోరుకొస్తుంది. ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది, కాంబో సెట్ అవుతుంది. సూపర్ జోడీ చేసి డాన్సింగ్ తో పెద్ద తోపు అనుకున్నాను. అమ్మ చూసావా డాన్స్ సూపర్ జోడీది? చూడలేదు. మామూలుగా ఉండదు మన రియాలిటీ. ఫస్ట్ ఎలిమెంట్ నేనే. అయ్యో లేదన్నా బాగా చేస్తా డాన్స్. మర్చిపోయింది ఆ స్టెప్ కన్నా పిల్లక. అది ఎలా వచ్చింది కదా? అవును బాగా అయింది. నాకేంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను. ఆయన పాత పాటలు చాలా ఇష్టం నాకు. సో ఇంకప్పుడు ఆ సాంగ్ స్టెప్ ఏంటిది గ్రేస్, అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది. వేస్తాం ఇది బాగుంది ఇది వేసే అనుకున్నా వేస్తాం. అంత హిట్ అయిద్దని నేను అనుకోలే. కానీ కొన్ని సార్లు దీని సర్కాసు ఏంటి డాన్స్లు ఉండవు, ఎగరడాలు గెంతడాలు తొరలాలు తప్ప తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది రీసెంట్ గా వస్తున్న మణికంఠ ఇప్పుడు రీసెంట్ గా మారుస్తున్నావు. లైక్ అప్పుడు చేసిన డాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా?
అంటే నేను యాక్సెప్ట్ చేయనన్నా. ఎందుకనంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటది కానీ ఇప్పుడు మన బాలీవుడ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్లు వేసేవాడు ఉంటాడు, వాడి స్టైల్ అదే, వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్ లోనే. ఇప్పుడు ఫ్లిప్పులు కూడా డాన్స్ లోనే ఇంక్లూడ్ అయి వస్తాయి, వాడి స్టైల్ అదే. వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు, మనకు చూడడానికి బాగుందా లేదా అన్నట్టే చూస్తారు. ఇప్పుడు మన డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, ఇప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, చేంజ్ అవుతానే ఉన్నాయి. సో మేము డాన్స్లు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది. ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్లోనే, అదో ఒక స్టైల్, దాన్ని స్టైల్లో చూస్తే బాగుంటది. ఇది ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని. కానీ కొన్ని నాకు అనిపిస్తాయి, కొన్ని ఈ మధ్య మనోళ్ళు అందరూ పట్ల అనవసరంగా పడ్డాలు, అనవసరంగా దడియాలని దూకడాలు, మాకే అబ్బా ఏంట్రా ఇలా చేసాము అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది. బట్ కానీ ఒక స్టైల్ని, ఏ స్టైల్ని ఆ స్టైల్. ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం, వేరేలా చేసాం అనుకో బాగోదు. ఇప్పుడు హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్పులు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచిగానే అనిపిస్తుంది. ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి. ఇప్పుడు మన ఈవెంట్లకి వెళ్తాం అన్నా, మంచి బ్రేక్ డాన్స్ లా టక్ 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 అని బీట్లు ఇలా చేసావు అనుకో నచ్చుతుంది. అది నువ్వు పబ్బులు వేస్తే నచ్చుతుంది. ఒక ఈవెంట్ లో ఊరు జనాలు మంచి తాగేసి అనుకుని చూస్తూ ఉంటారు, ఒక స్టైల్కి వచ్చి అన్నాడు అనుకో, ఏంటి ఏమైంది ఏంటి అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది ఇడిగి అని అంటారు. అదే నువ్వు వెళ్ళి ఒక మాస్ పాట పెట్టి దంచవేమైనా కూతురు అని మామూలు స్టెప్పులే ఎగిరేస్తారు అని. సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ చేయాలి. సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, జడ్జెస్ ఏమీ ఇది కాదు. సో వాళ్ళందరూ తెలుసు. కాకపోతే ఫ్లిప్పులు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు. ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ, సర్కస్ ఎక్కువైంది అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా హైలైట్ అయింది. సో అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్, బాగుంటే బాగుంది అంటారు, బాగపోతే బాగాలేదు అంటారు. అట్లా నేనైతే ఈ డాన్సింగ్ లో మంచి ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్, అంతే. ఇంకెవరు లేరు అంతే. ఇంకా అంటే కెరియర్ సెట్ చేసింది ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ అని కాదన్నా, బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఎంకరేజ్ చేసింది డీలో, ఎంకరేజ్ చేసింది ఎవరు లేదన్న, నాకు నేనే చేసుకున్నాను అంతే. మన బాయ్స్, నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను, మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతే ఉన్నది ఐదుగురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది. ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు, మన మల్లెమాల టీం వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా. ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నావు ఏమన్నా? లేదన్నా, కార్డు లేదు. అదే అంటున్నా, మొన్న ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు వచ్చినాయి అన్న, మంచి కాల్స్ వచ్చినాయి. మేబీ నేను చేస్తాను చేయబోదని సెకండరీ. మేబీ నా కార్డు ఉంటే గనక నాకున్న టాలెంట్ తో డామ్ షూర్ నేను తెప్పించుకునేవాడిని ఏమో, కానీ కార్డు లేదు. కార్డు లేకపోవడం వల్ల చేయకూడదా? లేదన్నా, చేయకూడదు కదా, యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటది. మరి నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా, మరి నువ్వు ట్రై చేయాలి. మరి ఏమో అదే ఆ ధైర్యం రావట్లేదు అన్న. ఇప్పుడు సరే నేను ఇప్పుడు డాన్సర్ మాస్టర్ కార్డు 6 లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో, 6 లక్షలు కూడా ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి తీసుకోవాలి, బాగానే ఉంది. తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో, నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి. 6 లక్షలు కాస్త ఒక 12 లక్షలు 10 లక్షలు అవుతుంది కట్టడానికి. ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి. ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో, ఇంక ఇది కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కార్డు జస్ట్ ఉంటది అంతే, కార్డు ఉంది అని. ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయి అనుకో, 6 లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు, సరే అది ఉంటే ఉంది, సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం, మనకు 6 లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర. మీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు మరి, తీసుకోన్నారు వద్దన్నారా? మా వాళ్ళు మొత్తం నేనే కదా చూసుకునేది, ఇంకేం సజెస్ట్ చేస్తారు చుట్టుపక్కల వల్ల. ఏమో అన్న, ఒక్కొక్కళ్ళు ఒకరు తీసుకోమని చెప్తారు, ఒకరు తీసుకోవద్దని చెప్తారు. అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి. ఎలా ఉన్నా ఈ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే అది చాలు, నేనైతే అదే నమ్ముతా. అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఏ తలనొప్పి ఉండదు. టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా, కానీ అది అయిపోయింది అనుకో హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లెగుస్తాను, ఫోటోలు దిగుతాను, లేదా రీల్స్ తింటాను, ఫ్రెండ్స్ని కలుస్తాను, టెక్కన్ గేమ్ ఆడుకుంటాము. సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే, అట్లా ఉంటాను. బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు
అందరు హీరోలు అందరూ ఈ ఫ్లిప్పులు అని ఫ్లోర్ మూమెంట్లు ఎన్ని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ గ్రేస్ చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి. నీకు అది ఉంది కదా భయ్యా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు. అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు, అట్లీస్ట్ వచ్చేదేమో అని. బట్ అయినా కూడా డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు. ఇలాగైతే 6 లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో. మరి 6 లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు. అదే అన్న మనం చూడడానికి వీడికి ఏంట్రా బాబు, డైలీ వీకెండ్స్ అయితే పబ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, ఐఫోన్లు కొంటాడు, స్టోరీలు, వాచ్లు, గోల్డ్ ఎన్ని ఉంటాయి. బట్ లోపల ఏం లేదు. బట్ ఉన్న దాంట్లో రిచ్ గా హ్యాపీగా ఉంటాను అన్న. అంతే, సూపర్. అంతే, నా హార్ట్ రిచ్ గా ఉంటది. మంచిగా ఉంటది, మంచిగా ఉంటాం. ఉన్నంతసేపు జనాలందరినీ మంచి మాట్లాడుతూ మంచి పలకరిస్తాం. అంతే, ఇంకా అదే చాలు మనకి. డాన్సర్స్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఉంటది, ఎందుకు ఉండదు, ఉంటది. బట్ అందరికి ఉండదు. నిజమే, అది ఉండదా? అందరికి ఉండదు. పాపం ఏమన్నా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది. కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు, అవ్వకోకుండా నేను చదువుకొని అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీ అన్నను పంపిస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళిపోతే బాగున్నాను. పాపం వాడి కష్టపడి వాడే వెళ్ళాడు. లేదు అదే లేదు, నేను చదివించాను. వాడి కష్టపడి వాడే చదువుకుని వాడే వెళ్ళాడు. అవునా? నేను ఇంట్లో చూసుకుంటున్నాను, ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నల్ని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాను అంతే. అట్లా సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికి, ఏమ్మా ఏంట్రా బాబు, ఏంటి, ఏం చేయాలి, వర్క్ ఉండదు, డబ్బులు రావు, మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి, ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. సో నిజమే, అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటది. ఇంకా వాళ్ళకి సుడు ఉన్నట్టే. ఇంకా నాకు ఇందా నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకొకసారి అడగలను, నీ లవ్ స్టోరీ చెప్తావా? లవ్ స్టోరీ ఇప్పటికిప్పుడు అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ టైం ఏదైనా సాధించి అప్పుడు మళ్ళీ అన్నతో ఇంటర్వ్యూకి వస్తాను, అప్పుడు చెప్తా నీ లవ్ స్టోరీ. బాగుంటది, దాంట్లో ఇంకా ట్విస్టులు ఉన్నాయా? చెప్పు. సరే, నెక్స్ట్ టైం మనం మంచి సిచ్యువేషన్ లో మాట్లాడదాం, తనతోనే మాట్లాడదాం. ఓడి అమ్మా, సరే ఓకే డన్. యా, ఈ డాన్సర్స్ లైఫ్లోని కానీ, కొరియోగ్రాఫర్స్ లైఫ్ కానీ, ఈ డీకి సంబంధించిన లైఫ్ కానీ, నీ లైఫ్లో మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది. నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పు. ఉన్నాయి. ఫస్ట్ మంచి చెప్పనా చెడు చెప్పనా? మంచి చెప్పు. సో మంచి అంటే మర్చిపోలేనివి, ఇప్పుడు మన కన్నెపిల్ల కలలే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అండ్ మర్చిపోలేని మూమెంట్స్ అవన్నీ. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం. నేను బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి, బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. సో అది శేఖర్ మాస్టర్ వల్లే. అసలు మాస్టర్కి ఇప్పటి నుంచో చెప్తాను, మాస్టర్ మీరు ఒక్క సాంగ్ ఆయనకి కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మిమ్మల్ని వదరు మాస్టర్, ఒకసారి చేయండి మాస్టర్ అని. నేను ట్రై చేస్తున్నాను రా అని. ఆ తర్వాత మాస్టర్ చేశారు. ఇంకా అసలు ఇంకా అక్కడ నుంచి మాస్టర్ ఇంకా మొత్తం సారి చేస్తూనే ఉన్నారు. సో అప్పుడు చెప్పాను, మాస్టర్ ఉంటే చెప్పండి అని. సో గుంటూరు గారం అప్పుడు చెప్పారనమాట, రారా అని. అసలు వెళ్ళి మొన్న ఉన్నాడా అన్న, అసలు ఆయన దగ్గర నుంచి ఇలా కూర్చున్నారు, నేను ఆ పక్కన నుంచొని ఉన్నాను, చూస్తున్నాను. ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా వేద్దామా లేకపోతే ఇలా అని అంటున్నారు. మొత్తం ఆయన గమనిస్తున్నాను, మాస్టర్కి నేను చూస్తున్నా, అలా అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఏంటి ఇది కళ నిజమా, ఏంట్రా బాబు అని. అంటే నేను డాన్సర్ గా ఉన్న ముందు నుంచే మహేష్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో చూడాలి అనుకున్న ఆయన్ని అసలు అంత పక్కన అలా ఉండి, అంటే నేను డాన్సర్ కాబట్టే కదా ఇప్పుడు ఆయన అలా చూడగలిగాను. సో అట్లా అది మర్చిపోలేని మూమెంట్ అన్న. ఇంకోటి మర్చిపోలేని, ఎప్పటికైనా మహేష్ బాబు కొరియోగ్రఫీ చేయాలి నీ లైఫ్ లో, చాలు. ఇంకా అదే చచ్చిపోయినా పర్లేదు, అంత ఇది. బట్ ఏమో అది అవ్వకపోయినా, బట్ ఆయనతో కలిసి అలా ఫోటో దిగానంటే చాలు, అట్లా అది హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గానే మన నేను సోమేష్ ఒక సాంగ్ చేసాం. దాంట్లో బాబాయ్ ఒక బాబాయ్ని తీసుకొచ్చి డాన్స్ వేయించాం, చూసే ఉంటాం. అది చిరంజీవి గారి. సో అది మొన్న రీసెంట్ గా దివాళీ ఈవెంట్ జరిగినప్పుడు నాగబాబు గారి ముందే వేయించాం. చిరంజీవి గారి దగ్గర తీసుకుని వెళ్తానని చిరంజీవి గారి దగ్గర తీసుకొని వెళ్తానని చెప్పి ఇంకా
కల్పిస్తానన్నారు. అది మళ్ళీ ఇంకో హైలైట్ మర్చిపోలేని మూమెంట్. అసలు ఆయన్ని దగ్గరగా చూడడం, ఆయన మమ్మల్ని పిలిపించి, అంటే మనం డాన్సర్కి వెళ్ళి చూసేస్తాం కనపడతాం అది ఓకే, ఆయన పిలిపించి ఆయన కోసం మేము వెళ్ళి ఆయన అసలు కొరియోగ్రాఫర్ ఇతనే అనగానే సెకండ్ ఇచ్చి అసలు ఏంట్రా బాబు ఈ ఫీలింగ్ మామూలుగా లేదు అసలు. మొత్తం ఆయన కూర్చోబెట్టి కాఫీ తాగించి మాట్లాడిపించి ఆయనతో అసలు అది మాత్రం అసలు సూపర్ మూమెంట్, మర్చిపోలేని మూమెంట్ అనమాట. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఇంకా అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి అన్న, అన్ని చెప్పుకుంటే ఉంటాడు. బాబాయ్ టచ్ లో, బాబాయ్ టచ్ లో ఉన్నాడు. అంటే బాబాయ్ ఎక్కడ ఒక వీడియో చేసిన తర్వాత మంచి వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, నువ్వు తీసుకొని వచ్చి టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేసింది. అవును, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్నా, నా వల్ల అలా అయ్యింది బాబాయ్కి అని. ఇప్పుడు కూడా ఆయన కూడా అదే ఇది అవుతాడు. అట్ ది సేమ్ టైం ఆయన వల్ల మేము చిరంజీవి గారిని కలిసాం, అది నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇంకా చాలా హ్యాపీ. నీ హిట్స్, నీ సాంగ్ హిట్లు డోలు మన అదొక్కటే హిట్ అన్న, చాలా హిట్లు ఉన్నాయి, అది కావాలి. అదొక్కటే అంటే అది ఫ్యాన్స్ డిమాండ్ బాగుంటది అన్న సాంగ్. ఇంకా బాగుంటది లేదు, అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు జానులరి వేరే వేరే సాంగులు చేశారు ఆవిడ, అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని అయ్యని ఇయ్యని. సో కొంచెం కొత్తగా వెళ్దాము, ఇలాంటి సాంగ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆవిడైతే వద్దన్నారు, చెయ్యం అది ఇది అని. అంటే అప్పుడు నేను చెప్పాను, లేదండి మీరు ఆర్టిస్టులు అన్నీ చెయ్యాలి, అలా ఏమి వద్దు అది ఇది అని. అంటే లేదు, ఆ పాట అంటే మళ్ళీ డ్రెస్సులు ఎలాగ వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. డ్రెస్సులు ఎలా వేయాల్సిన అవసరం లేదు, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొనే ఎలా చేయాలో అలా నేను చేపిస్తాను, నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి అన్నాను. సో ఆవిడ 100% ఆవిడ ఇచ్చారు. ఇంకా స్టేజ్ మీద అది వేరే లెవెల్లో వెళ్ళింది. అంటే జానులరి అంటే ఇప్పుడు ఆవిడ లంగా ఓణీలు కట్టుకోవడం లేకపోతే అట్లా ఉంటారు కదా, సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయించి వేయిస్తే బాగుంటుందని చెప్పేసి మంచిగా ఒక షర్టు ఒక ప్యాంటు సింపుల్గా వేయించి, ఇంకా ఆ సాంగ్, ఆ లైటింగ్, ఎక్స్ప్రెషన్స్, ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్. సో నాకు బేసిక్గా ఆవిడ ఫోక్ డ్యాన్స్ అంటే ఇష్టం, డ్యాన్స్ బాగా చేస్తారు, అట్లా చేయించాను అనమాట. అందులో మన గ్రేస్ కొంచెం యాడ్ చేసి అలా సెట్ అయింది, ఆ సాంగ్ అలా కుదిరింది అనమాట. సో అన్ని జనాలు అందరూ అడిగి ఇట్లా ఎప్పుడు అదే చేస్తుంది అది అని ఆవిడ చెప్తున్నారు నాకు, కొత్తగా ఏదైనా చేద్దాం అంటే సరే చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా. ఇది అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా ఆవిడికి, అసలు ఆ సినిమా పాట వేయడమే చాలా కొత్తగా ఉంటుంది. ఆవిడ ఏదైనా సినిమా పాట వేస్తేనే కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఓన్గా చేసిన సాంగ్లు ఉంటాయి కదా, ఆవిడ సినిమా పాటకి పర్ఫామ్ చేస్తుందంటేనే నాకు కొత్తగా అనిపిస్తుంది. ఈవిడ సినిమా సాంగ్ అసలు సెట్ అవ్వదు, ఫోక్ సాంగ్స్ అన్నట్టు దాంట్లో ఉంటుంది, సినిమా సాంగ్కే వేస్తుందంటే కొత్తగా ఉంటది, కాబట్టి ఈ సాంగ్ అయితే ఇంకా కొత్తగా ఉంటది అని ఇంకా అలా అడిగి సాంగ్ చేయించాను. నాకు జాన్వరి అంటే ఏడ్చుకుంటూ శేఖర్ మాస్టర్ అది మళ్ళీ పొన్నన్న వేసుకున్నాడు కదా అన్ని, అది ఇంకా హైలైట్. నీ టైమే కదా అది, నా టైమే వచ్చింది అది. అవును, ఇంకా లైఫ్ స్టోరీ అన్నప్పుడు ఇంకా అట్లా ఇంకా అలా వెళ్ళి పోయింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ సీజన్ హ్యాపీగా టైటిల్ కొట్టాం మంచిగా కదా, మామూలు ఫీలింగ్ అది టైటిల్ కొట్టింది. అయిపోయా మంచివి ఇంకా ఉన్నాయి చాలా, బట్ ఇవి బెస్ట్ మూమెంట్స్ నీ లైఫ్ లో. బ్యాడ్ అంటే బాబోయ్ ఏందన్న ఒక్కటే, D13 నేను మ్యాక్సిమం ఆ సీజన్ టైటిల్ కొట్టేవాడిని డ్యామ్ షూర్గా. అంటే నా ఫీలింగ్ ఇది. బయట చాలా మంది కూడా చెప్పారు, అన్న నువ్వు కొట్టేవాడు అన్నది అని. బట్ ప్రసాద్ గాడు నా కంటెస్టెంట్ వాడు, సో వాడు ఒక ఫ్లిప్ వేసాడు అనమాట. ఆ ఫ్లిప్ వేసినప్పుడు అన్న ఇప్పటికీ నాకు నిద్రపోయి, నాకు అడిగే ఉంటుంది నాకు తెలిసి డ్రామా, నిద్రపోయేటప్పుడు అసలు ఈ ఫ్లిప్ ఎందుకు వేసాము అని ఒక్క క్వశ్చన్ రేజ్ అయిందంటే ఎమ్మట ఆ ఫ్లిప్ గుర్తు వస్తుంది. అదొక జుబుక్ అన్నట్టు వాడికి బొయ్యిక ఇలా బయటకు వచ్చింది. ఇది యాంకిల్ ఉంది కదా, ఫ్లిప్ వేసినప్పుడు పడంగానే ఆ సైడ్ యాంకిల్ బయటకు వచ్చేసి అసలు వాడి కాలు అలా చూస్తూ హాస్పిటల్ తీసుకెళ్తే వాడేమో అన్నా నాకు ఫైనల్స్ ఉంది నేను చేస్తాను, చేసిన తర్వాత తీసుకెళ్ళండి హాస్పిటల్కి అంటాడు. వాడి డెడికేషను వాడు అసలు నాకు అమ్మో అసలు. అంటే సైడ్ డాన్సర్ నుంచి వచ్చాడన్న టీంలో చేస్తూ, వీడి నుంచి వాడి వర్క్ నచ్చి వాడి డాన్స్ నచ్చి వాడిని చేసుకొని వాడు అంతా అదర కొట్టేశాడు. సూపర్. వాడితోనే కన్నుపిల్ల కళ్ళలో చేసింది కూడా ఆడితోనే.
సో ఇంకా అలా అంత కష్టపడి అంత చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ చిన్న మిస్టేక్ అసలు ఎందుకు అసలు అది పెట్టకపోయినా బాగుండేది ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇప్పటికీ స్టిల్ వాడికి అది ఉంటుంది. ఎందుకంటే వాడికి ఏంటంటే వేసేస్తానని నమ్మకం వాడికి ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్ ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ నమ్మాలి. ఎందుకంటే ఎవడు చేసి చూపిస్తారు వాళ్ళు. నువ్వు ఆ ఫ్లిప్ వేసావా? నేను వేయలేదు, మనోడు. నేను అంటే ఆ సాంగ్ లో లేను, మన కొరియోగ్రాఫర్లు చేయరు. నువ్వు అది వేయగలవా? లేదు లేదు లేదు, నేను ఫ్లిప్ వేయగలను అన్న, కానీ ఆడంత వేసినంత హైట్ లో నుంచి వేయలేను. ఆడే కదా ఎవడే వేయలేడు అలాంటి ఫ్లిప్ అది. ఆడి సూపర్ గా వేసాడు, ల్యాండ్ అయ్యాడు, అంతా బాగుంది అనుకున్నా. ఆ డైలాగ్ ఇలా చెప్పాడు, ఏంటి తేడాగా ఉన్నాడు అని చూస్తే కింద బాబాయ్ అది ఇప్పుడు తలుచుకున్నా జమ్మును గూసుకొని ఇంకా చూడు. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడేమో ఇంకా కాలు సెట్ అవ్వదని అన్నాడు ఆడు. కాలు తీసేయాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు డాక్టర్. అసలు ఏంటి నాకు ఎలా ఉంటది, నా కంటెస్టెంట్ నా కోసం వచ్చాడు ఆడు. వాడి ఎవరి లైఫ్ అయినా వాడి లైఫ్ కోసం వాడు సెట్ చేసుకోవాలని, నా లైఫ్ ఇద్దరం కలిసి చేసేది కదా. సో ఇంత అబ్బా ఎందుకు ఇంత మిస్టేక్ పని చేసాము. ఇప్పుడు టైటిల్ కొట్టాలి, కొట్టి ఏం పీకుతాం. నాకు ఇప్పుడు పూర్ణ మేడం చెప్పారన్న ఈ మాట. అప్పటి నుంచి నా బ్రెయిన్ చేంజ్ అయిపోయింది చాలా వరకు. సరే ఇప్పుడు ఎందుకు ఇంత ఫులిష్ పని చేసావు అభి, ఎందుకు చేసావు ఇట్రా అని నేను ఫుల్గా ఏడుస్తున్నా. అసలు నువ్వు ఏడవద్దు, నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎందుకు అసలు ఎందుకు ఇంత ఫులిష్ పని చేశారంటే, లేదు మేడం ఇలాగా చెయ్యాలి, టైటిల్ కొట్టాలన్న కసి. ఎందుకు ఏం వస్తుంది టైటిల్ కొడితే? సరే టైటిల్ కొట్టావు, రాజు కొట్టాడు, ఏం చేస్తున్నాడు? మహేష్ కొట్టాడు, ఏం చేస్తున్నాడు? ఎవరు ఏం చేయట్లా. నువ్వు బయటకు వెళ్ళాలి, బయట పేరు సంపాదించాలి, నువ్వు బయట పేరు సంపాదించాలి. ఇప్పుడు పండు ఉన్నాడు, పండు ఎవరు విన్ అవ్వలేదు, కానీ పండు అందరికీ తెలుసు. అట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా, ఎందుకు మీరు ఎంత ఫూలిష్ పని ఎందుకు చేసావు అన్నప్పుడు అప్పుడు నా మైండ్లో నిజమే కదా, ఎందుకు ఇంత ఎర్రిపప్ప పని చేసావు అసలు. నేను అసలు నేను అసలు కొట్టేసుకున్నా. నేనైతే నన్ను నేను అసలు ఎలా కొట్టుకున్నానంటే ఆ రోజు, ఇంత ఇలా ఎలా చేసుకున్నారా ఏంటి నువ్వు అది ఇది అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోయి అప్పటి నుంచి రిలీజ్ అయ్యి, ఓకే ముందు మన ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి, మనం బాగుంటే అది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి. ఏదైనా ఒకటి రాసి పెట్టి ఉందంటే అది మందన్న, ఒకటి అది మనం ఎంత ట్రై చేసి అది మనకు రాసి పెట్టి లేదంటే అది మంద కాదు. నేను ఇది బాగా నమ్ముతా. సో అప్పుడు నా లైఫ్లో నేను మర్చిపోలేని వరస్ట్ మూమెంట్ ఏంటి అంటే అదొకటి, చైతన్య ఇన్సిడెంట్. ఈ రెండే నాకు ప్రసాద్ గడికి మ్యాక్సిమం ఇదే ఉంటది. బట్ ఇప్పుడు వాడు చూస్తే నువ్వు తెలిసే ఉంటది కదా, వాడు రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ చేశాడు. అదే నేను కామెంట్ కూడా పెట్టాను కదా కింద. అసలు వాడు కూడా బాగున్నాడు, సెట్ సూపర్ ఉన్నాడు ఇప్పుడు. ఓకే కాలేదు, ఓకేనా? ఓకే అన్న, బాగున్నాడు, మంచి నడుస్తున్నాడు, అంత బాగుంది. వాడి ధైర్యం, మాకు ధైర్యం చెప్తాడు. వాడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కూడా మాకు ధైర్యం చెప్తాడు. నిజంగా వాడు ఎవరైనా మంచి డైరెక్టర్లు చూసి ఒక మంచి కామెడియన్ లా చేయాలంటే సూపర్ గా ఇదవుతాడు అన్న. నేను అదే కోరుకుంటున్నా, మేబీ వాడికి అలాంటిది ఏమైనా వస్తే బాగుండే అని. ఈ మధ్య మొత్తం అంతా చెల్లమ్మక పిల్లంతా మొత్తం అట్లాగా చాలా తీసుకొద్దాం, మంచి టాలెంటెడ్ పిలుద్దాం అనుకున్నాను ఒకసారి. వాడిని కూడా పిలవండి, మంచి టాలెంటెడ్ ఆడు. నాకు బేసిక్ ఒక లెక్కలో వాడు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట. వాడికి ఏదన్నా అయినప్పుడు కూడా వాడు బాధపడకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నట్టు. అంటే మీ డీలో నేను డబుల్ టైల్ నేను చూపించరా? డబుల్ టైల్ చూపిస్తారు, మహేష్ జరిగింది కదా, అవి చూపిస్తారు. మిగతా కొన్ని టెలికాస్ట్ చేయరు. టెలికాస్ట్ లో లేదన్న, అది కొన్ని చేయరు, లేదు అసలు లేదు చేయడానికి. మీ జడ్జెస్ గురించి నేను చెప్పు. శేఖర్ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ అసలు అంటే గ్రేట్ అన్న. నిజంగా ఆయనలా నేను ఎవరిని చూడలేదు ఎప్పుడు. నేను అప్పుడు డి జూనియర్స్ 2 చేస్తున్నప్పుడు ఆయన జడ్జి మమ్మల్ని చూసి అదంతా, అప్పుడు యూనియన్ కార్డులు ఓపెన్ అయినాయి, ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను అసలు ఎవరో కూడా తెలియదు, ఒక సైడ్ డాన్సర్ని ఏదో వెనకాల వేసేవాడిని. నాకు ఫోన్ చేశాడు, ఏదో హారద పడితే ఎత్తాలో ఎవరు అని అంటే, నేను శేఖర్ మాస్టర్, సరే బాగానే ఎవడరు నువ్వు అది అన్నట్టు మాట్లాడుతున్నాను నేను. నిజంగా శేఖర్ మాస్టర్ అంటే, మాస్టర్ నిజంగా మీరు నా మాస్టర్ అయితే నేను షాక్. ఇంకా అంటే నేనేరా అది మాస్టర్, నేను నాకు ఫోన్ చేయడం మాస్టర్, నేను అసలు ఎవరో కూడా తెలియదు కూడా నాకు. లేదురా ఇలాగా కార్డులు ఓపెన్ అయినరా, మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, కార్డు తీసుకో, ఇలాగ ఆడిషన్కి వెళ్ళు అది ఇది అని చెప్పేసి మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఆయనకి అవసరమే లేదు, అలాంటిది నా నెంబర్ కనుక్కొని ఆయన ఆ టైంలోనే, అప్పటికి మనం పేరు కూడా లేదు, అది మాస్టర్ కంటెస్టెంట్ కూడా కాదు, నేను సైడ్ డాన్సర్ని.
అప్పుడు నుంచి అలా మాస్టర్ ఇప్పటికి స్టిల్ అలా ప్రతిదీ ఏది ఉన్నా సపోర్ట్ చేస్తూ పిలుస్తూ ఏమున్నారే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తుంది. నిజంగా శేఖర్ మాస్టర్ వేరే లెవెల్. అందరికి సపోర్ట్ చేస్తారు, అందరికి మ్యాక్సిమం. అంటే నాకే ఎవడో తెలియనోడు అప్పుడు ఫోన్ చేశాడంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బాగా దగ్గర తీసుకొని మొత్తం చెప్పడం కానీ మొత్తం అదొక టైప్ లో ఆయన ఒక ఫాదర్ లా అనిపిస్తారు ఆయన చూసినప్పుడల్లా. మాకు మంచిగా చాలా ప్రేమ చూసుకుంటారన్న, జోకులు వేసేవి కానీ మాట్లాడేవి కానీ ఏదో అదొక ఫ్యామిలీ వైబ్ వస్తుంది మాస్టర్తో. మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ గణేష్ మాస్టర్ కూడా అంతే, ఆయనది ఒక ఇది మనదొక ఇది. సో వీళ్ళిద్దరు జడ్జిలు మనకి చాలా క్లోజ్ అన్నమాట. చాలా హ్యాపీ. ఫ్రెండ్షిప్ గురించి లాస్ట్ ఫ్యామిలీ దగ్గర స్టార్ట్ చేసాము, లాస్ట్ ఫ్రెండ్షిప్ తో ఎండ్ చేస్తున్నా. సోమేష్ నీది రాజు ఎప్పుడెప్పుడు 2018 లో పిక్ పెట్టుకున్నారు, దానికి దీన్ని తీసుకుని మళ్ళీ ఫోటో తీసుకుని దిగారు కదా మీరు. అంత మంచి ఫ్రెండ్సా మీరు? మంచి ఫ్రెండ్స్ అంటే మాది ఎలా ఉంటుంది అంటే వర్క్ అన్న బేసిక్ చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర. అంటే చిన్నప్పటి నుంచి డీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 3-4 ఇయర్స్ అందరం బాగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇప్పటికి స్టిల్ హ్యాపీగానే ఉన్నాం. బట్ ఏంటంటే ఒక్కొక్కడికి ఒక ప్లేస్లు వచ్చినప్పటి నుంచి అప్పుడు డివైడ్ అయ్యాం, వీడు వాడు అని డివైడ్ అయ్యాం. కానీ బట్ నాకైతే ఎప్పుడు వీళ్ళిద్దరి మీద ఎప్పుడు ముందు నుంచి అది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది స్టిల్, రాజు గడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ. సో ఇంకా మరి వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు నాకు తెలీదు. ఇంకా అట్లా బాగుంటుంది, కలిసినప్పుడల్లా మంచి మాట్లాడుకుంటాం, వాడు ఇది చేస్తున్నాడు వాడు అది చేస్తున్నాడు అని మంచి ఫ్రెండ్షిప్పే. అలాని అంటే మా ఫ్రెండ్స్లో ఉన్నట్టు వీళ్ళతో ఉంటుంది, వీళ్ళతో ఒక వేరే ర్యాపో ఉంటుంది, మా ఫ్రెండ్స్తో ఒక వేరే ర్యాపో ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మధ్యలో మీ రాజుని కూడా తెచ్చేవాడు కదా డాన్స్ కి, ఏదో ఒక రాజుగడి నాకు బాగా క్లోజ్, ఎందుకంటే వాడు నేను కంటెస్టెంట్ కోరియోగ్రాఫర్ కాబట్టి అంత. ఇప్పుడు సోమేష్ గడ్డి తక్కువ, అలాని వాడు కూడా మంచిగా బాగానే ఉంటాడు. అట్లా ముగ్గురం ఇంకా అలా కష్టపడి పైకి వచ్చాం కాబట్టి ఆ ముందు నుంచి ఉన్న ర్యాపో అలా ఉండింది అంతే. కష్టపడి పైకి వచ్చారు, ఆ పైన ఉండాలని కోరుకోవాలి. మళ్ళీ చిత్తు పనులు చిన్న పనులు చేసుకొని దిగిపోయి అది మెయిన్ అదే టాస్క్, అది కాపాడుకోవడమే, ఆ పేరుని కాపాడడానికి అదే అన్న మెయిన్ అదే. నేనైతే ఇప్పుడు అదే అనుకుంటాను, నేను ఒకళ్ళ జోలి వెళ్ళను, ఒకళ్ళ గురించి ఒకళ్ళని చూసి ఏడవను, అది నాదైతే అది నా దగ్గరకు వస్తుంది, లేదా రాదు. నేను హ్యాపీగా నాకంటూ ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, ఒకవేళ ఏమైనా బోర్ కొట్టింది అనుకో బయటికి వెళ్తాను, ట్రిప్పులు వేస్తాను, వస్తాను, తింటాను. ఒక డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ దూరం వెళ్తాను, తక్కువ ఉన్నాయి అనుకో తక్కువ దూరం వెళ్తాను. అసలు లేవు అనుకో ఒక 500 ఉన్నాయి అనుకో 5 పిలుస్తాం, కూర్చుంటాం. అదే అన్నాను, ఎక్కువ ఉండడం అంటే అదే, ఎక్కువ డబ్బులు ఉంటే ఫుల్, తక్కువ డబ్బులు ఉంటే బీడు. అమ్మో నాకే అలవాట్లు లేవన్నా, నేను చాలా మంచివాడిని. నాకున్నాయి ఏంటి నీకు నాకుండే లేవు అనాలి, నీకు లేదంటే నువ్వు నేను ఒకటే కదా. అదే కదా అసలు జిమ్ ఈ మధ్య జిమ్ కూడా ఎరగొడుతున్నావు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు. థ్యాంక్ యూ సో మచ్ అభి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇందే అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి కొన్ని ఎక్కడో మిస్ అయ్యా, బట్ అవి కూడా నేను తప్పకుండా ఇంకొక ఇంటర్వ్యూలోని మీ లవ్ స్టోరీ కోసం చేయబోయే ఇంటర్వ్యూలోని అది నేను తీసుకొని వస్తా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలానే మంచి పేరుగా నేను ఏదైతే చెప్పానో మంచిగా అలా తీసుకుని వెళ్ళిపో, ఎప్పుడు ఒక రాంగ్ స్టెప్ వేసుకొని నీ లైఫ్ని కెరీర్ మీద దెబ్బ వేసుకోవడానికి అయితే అలా చూసుకోక. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి చేయాలి. అండ్ ఈ సీజన్ విన్నర్ కూడా నువ్వు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, నేను అదే పండుగ అవ్వాలని జనాలు కోరుకుంటున్నారు. లేదు అంటే అక్కడ దాకా వస్తే ఇంకా అతను మనం అంటే ఆబ్వియస్లీ మనమే అన్నట్టు ఉంటుంది, కానీ యాజ్ ఏ ఆడియన్స్ గా నేను కూడా పడినాను గెలిస్తే బాగుంటుంది. ఎప్పుడు గెలవట్లేదు, ఇంకొంది ఒక్క సీజన్, మళ్ళీ ఇలాంటి సీజన్ రాదు. యాక్చువల్లీ ఆపేద్దాం అనుకున్నారంట కదా ఈ సీజన్, అనుకున్నారు, ఇంకొక సీజన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, మంచి సక్సెస్, ఇంకా మంచి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు see you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.